శుభమస్తు. శ్రీరామ జయం. గురువు ఎవరికి వారే గురువు. నవగ్రహ మంటపంలో గురుగ్రహం చాలా పెద్ద గ్రహం. ఒక సంవత్సర కాలం పాటు ఒక్కొక్క రాశిలో సంచారం చేసే ఈ గురువు బలం ఉంటేనే వివాహాలు అవుతాయి, చదువు లభిస్తుంది, సత్సంతానం కలుగుతుంది, విదేశాలకు వెళ్ళగలుగుతారు. జాతక చక్రంలో ఉండే సమస్తమైన బలాలను గురుగ్రహం ఉంటేనే సాధించుకోగలుగుతాం. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తన్నమామి బృహస్పతిం. ఇది ఆ గురుగ్రహానికి సంబంధించిన ధ్యాన శ్లోకం. శ్రావణ మాసంలో గురుగ్రహానికి సంబంధించిన ఆరాధన చేస్తూ గురుగ్రహ అనుగ్రహం మనం పొందాలి అంటే పాటించవలసిన కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. గురువారాలలో చదువు రావాలి, ఉద్యోగం రావాలి, వివాహం కావాలి, విదేశాలకు వెళ్ళాలి, సమస్తములైన శుభాలు కలగాలి, సొంత ఇంటికల సాకారం కావాలి. ఇలాంటి ఆలోచనలు కలవారంతా కూడా పాటించవలసిన నియమాలలో ప్రత్యేకమైనవి: 1, పసుపు రంగు దుస్తులు ధరించాలి. 2, పసుపు రంగులో ఉండే తీపి పదార్థాలను అందరికీ పంచిపెడుతూ తాము కూడా స్వీకరించాలి. పసుపు రంగులో ఉండే తీపి పదార్థాలు అంటే లడ్డు, జిలేబీ, పేడ, మిఠాయిలు ఇలాంటివి. 3, వీలైనంత మట్టుకు మహిళలు అయిన ఎడల పాదాలకు, అరచేతులకు, కంఠానికి పసుపు గంధం తప్పనిసరిగా అలదుకోవాలి. మగవారు నుదుటన గంధం ధరించాలి. అయితే పూర్వ ఆచారాలలో, శాస్త్ర ప్రమాణాలలో అపురూపమైన ఒక పరిహారం ఉంది. గురుగ్రహానికి సంబంధించిన ఈ అంశం మగవారికి సంబంధించినది. గురువారం నాడు గురుగ్రహ స్తోత్రం చేస్తూ గృహంలో ఎవరికి వారు ఇష్టామూర్తిగా దైవాన్ని స్తోత్రం చేస్తూ గంధాన్ని 2 చెవితమ్మెలకు రాచుకోవాలి. నుదుటన రాచుకోవడంతో పాటుగా గంధాన్ని ఇలా చెవితమ్మెలకు అలదుకున్నట్లయితే అలాంటి వారికి, మగవారికి గురుగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తుంది. గురుగ్రహ అనుగ్రహం ఉంటే వాక్కు స్పష్టంగా వెలువడుతుంది. మాట్లాడే ప్రతి మాట ఎదుటివారికి సవ్యంగా అర్థమవుతుంది. మాటకు ఉండేటటువంటి మృదుత్వం చంద్రుడి కారకంగా వస్తుంది. కాఠిన్యం కుజుడి కారకంగా, మాటలో విరామ చిహ్నాలు శనిగ్రహ కారకంగా, మాటలో దర్పం రాజస భావన రవిగ్రహ కారకంగా, మాటలో నత్తి రాహుకేతువుల కారకంగా, మాటలో సౌకుమార్యం స్పష్టత గాంభీర్యం గురుగ్రహకారకంగా, మాటలో వ్యాపార ధోరణి బుధగ్రహకారకంగా వస్తాయి. మాట ప్రపంచంలో అందరినీ మనవారిగా మారుస్తుంది. మాట సరిగా లేకపోతే అందరినీ దూరం చేస్తుంది. మాటల చేత దేవతలు మన్నన చేతి వరంబులిత్తురు. ఆలయానికి వెళితే మనం చేసేదేమిటి? ఆ పరమాత్ముడిని చూచి, లేక దేవత ఏ ఆలయానికి వెళితే ఆ దైవాన్ని చూచి ఆ దైవానికి సంబంధించిన నామంతో స్తోత్ర పాఠాలు ప్రారంభం చేస్తాం. వస్తే శ్లోకాలు చెబుతాం, లేదా అమ్మ, లేదా ఈశ్వర, లేదా జనార్దన నీవే కాపాడు తండ్రి మాటలైనా చెబుతాం. మాటలతో ఏర్పాటు చేసిన శ్లోకాలైనా చెబుతాం. కనుక మాటలే దైవానుగ్రహాన్ని మనకు కలిగించేవి. అలాంటి మాటలు అందించేటటువంటి గ్రహం గురుగ్రహం. గురుగ్రహ అనుకూలత కావాలి అనేవారంతా పసుపు రంగు దుస్తులను ధరించడం, మహిళలు పచ్చని గాజులు వేసుకోవడం, అలాగే ఆ గురుగ్రహానికి సంబంధించిన రత్నాన్ని టొపాజ్ కుడి చేతి ఉంగరం వేలికి కానీ చూపుడు వేలికి కానీ ధరించడం. అరచేతిలో చూపుడు వేలు దిగువన ఉండే రేఖ గురుగ్రహ రేఖ. ఇది వాక్చాతుర్యాన్ని సూచిస్తుంది. ఆ స్వామిని స్తోత్రం చేస్తే దేవతలకే గురువు, మనకు కూడా బుద్ధిని ప్రసాదిస్తాడు కదా. ఇలా ఆలోచన చేద్దాం. గురుగ్రహ అనుగ్రహంతో అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.